స్ప్రింగ్ హాలిడే స్టార్ట్ అయినాయి. పార్ట్ టైం జాబ్ ఎత్తుకోవడానికి అయితే వచ్చేసా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ లాస్ చపలే. సో ఇది నేను లైవ్ రికార్డింగ్ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మాట ప్యారిస్లో లైవ్ రికార్డింగ్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను టనల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఇదిగోండి టనల్. సో ఇదంతా ఒక టనల్ మాట. సో ఇక్కడ అన్నీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్కి అన్ని ఇండియన్ షాప్స్ అయితే ఉంటాయి, ఇంకా శ్రీలంకన్ షాప్స్. సో టోక్యోలో ఉన్నాను అనుకోవద్దు, టోక్యోలో లేను. జస్ట్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ఇప్పుడు మీకు ఆ ప్లేస్ చూపించడానికి. ఇక్కడ చూసారా మీరు, అన్ని దేవతలు ఉన్నారు ఇక్కడ. సో ఇది ఇండియా కాదు. సో ఇట్లా స్టేషన్స్లో పెట్టారు చూడండి. బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. సో ఇట్లా కొన్ని స్టేషన్స్లో అయితే పెట్టారు. సో అమ్మవారు, శివుడు. సో చాలా దూరం నడవాలి. సో ఇదంతా నేను తీయదలుచుకోవట్లేదు. సో వెళ్తున్నాను. వర్షం ఎప్పుడైనా పడవచ్చు, అందుకే గొడుగు కూడా తెచ్చుకున్నా. సో ఇట్లా ఉంటాయి ఇక్కడ టనల్స్. సో ఇట్లా వెళ్తూనే ఉండాల, ఫాస్ట్గా వెళ్తాను నేనైతే ఇప్పుడు. సో ఇలా టనల్స్ అయితే ఉంటాయి ప్రతి ఫ్రాన్స్లో, ప్రతి ఒక్క ట్రైన్స్ కింద, మెట్రోస్కి. సో ఇట్లా ఇంటర్నల్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా వెనకాల సిగరెట్లు అమ్మారు, వాళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు, డిలీట్ అయితే చేయించారు. సో ఇవన్నీ షాప్స్ ఉన్నాయి, చూస్తే మొత్తం ఇండియన్ షాప్స్ లాగే ఉంటాయి. సో పైన మెట్రో స్టేషన్ ఉంది. ఇప్పుడైతే మీకు అన్ని స్టోర్స్ చూపిస్తా, ఎందుకంటే ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మైక్ అయితే పెట్టుకున్నా, డిజీ మైక్. సో పైన ట్రైన్ వెళ్తుంది చూడండి. ఓ ఇవ్వండి, ఇది కూడా ఇండియన్స్. చూడండి, మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వీలైతే ట్రై చేపిస్తాను స్టూడెంట్స్ మాట్లాడడానికి. సో ఇవన్నీ ఇండియన్ స్టోర్స్ లాగా ఉన్నాయి. సో ఇటైతే తీసుకుని వెళ్తాం మిమ్మల్ని ఇప్పుడు. సో దీన్ని లాస్ చపలే అని అంటారు ఏరియా. సో ఇక్కడ అన్ని ఇండియన్ స్టోర్స్ లాంటివి ఉంటాయి, మీకు ఇప్పుడు చూపిస్తా, మీరైతే ఆశ్చర్యపోతారు. అంబులెన్స్ సౌండ్ వస్తుంది, వినిపించిందా మీకు అది? సో ఇక్కడ ఫోటో కాపీస్ కూడా అమ్ముతారు. సో నిన్నైతే ఇక్కడ ప్రింట్ అయితే తీసుకున్నా, అదిగో చూడండి అక్కడ. ఇదిగోండి, ఇదేదో రెస్టారెంట్ ఉంది, భరత్ అంట. మొత్తం ఇండియన్ రెస్టారెంట్ లాగే ఉన్నాయి. సో ఇక్కడ అంతా శ్రీలంకన్స్ ఉంటారు మోస్ట్లీ. సో నేనైతే అన్నీ చూపించట్లే, ఎక్కడైతే రెస్టారెంట్స్ ఇండియన్స్ అయితే ఉన్నాయో. ఇదిగోండి రెస్టారెంట్ ఇండియన్, ఇదిగో. ముంబై సిల్క్స్. మొత్తం ఇండియన్కి వచ్చినట్టే అనిపించింది కొంచెం ఈ తమిళ పేర్లు చూసేటప్పటికి. సో ఎక్కువ మాట్లాడపోవచ్చు ఈ వీడియోలో, జస్ట్ మీకు అలా చూపిద్దామని వచ్చా.
సో అక్కడ బట్టలు కూడా కుడతారు. ఇక్కడ షాప్ కూడా ఉంది, సెలూన్ షాప్. ఇంకా తీయలేదు అనుకుంటా. సో చూపిస్తా అది కూడా. ఇదిగోండి అనుష్క పిక్చర్ వేశారు. ఇక్కడ బట్టలు కుడతారు. ఇదిగో నాట్య జ్యువెలరీ, 10 euros అంట కటింగ్. సో పాండిచేరి రెస్టారెంట్, పాండిచేరి నుంచే నాకు వీసా వచ్చింది. సో మీలో ఇంకా వీసా గురించి కానీ ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాను. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను. లైవ్లోకి అయితే రాలేకపోతున్నాను. సో ఇక్కడ కూడా ఇంకోటి అయితే ఉంది, బేకరీ. సో ఇవన్నీ మోస్ట్లీ ఇండియన్ షాప్సే. చూడండి ఏషియన్ సెంటర్. శ్రీలంకన్స్ ఎక్కువైతే ఉన్నారు. జ్యువెలరీ చూడండి. సో ఇది మెయిన్ రోడ్కి అయితే వచ్చా. సో అలా కూడా రావచ్చు, కానీ నేను ఇట్లా లోపల నుంచి వచ్చా చూపించడానికి. సో ఇక్కడ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఉమెన్స్ వేరింగ్ అంట. గాజులు ఉన్నాయి. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. గాజులు, గోల్డ్, అగరబత్తిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నేనైతే మొన్న ఇక్కడ దేవుడివి కూడా చూశాను విగ్రహాలు. అవి కనిపించట్లేదు, చూపిద్దామంటే. సో నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. వాడు పని చేస్తాడనమాట, పార్ట్ టైం జాబ్. సో వీలైతే ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇదిగోండి ఇవన్నీ జాబ్సే. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఏషియన్ షాప్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇండియన్స్, శ్రీలంకన్స్ ఉంటారు. ఇలా అయితే ట్రై చేపిస్తా చూపించడానికి. సో ఇండియన్ మిల్క్ ప్యాలెస్ అంట. ఇదిగోండి ఇవే మనం చెప్పాను కదా, సేమ్ ఇది ఇండియన్ షాప్ లాగే ఉంది చూడండి. వీడియో క్లబ్ అంట. సో ఇక్కడ కూడా ఇది కూడా ఇండియన్ షాపే. సో లోపలికైతే వెళ్ళలేను, జస్ట్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఎందుకంటే అంత టైం లేదు కలవడానికి. ఇదిగో ఇక్కడ కూడా బ్యూటీ పార్లరే, ఇండియన్ బ్యూటీ పార్లర్. సో ఇవన్నీ ఇండియన్ షాప్సే ఉంటాయి. సో ఇంక నేను వెళ్ళట్లేదు, మొత్తం చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తున్నా. సో మనం వెళ్ళవలసింది ఇక్కడే మాట. ఇక్కడ ఉన్నాడు కృష్ణా భవన్. ఇక్కడ వీగన్ ఉన్నాయి రెస్టారెంట్స్. సో వీళ్ళు ఓన్లీ వెజిటేరియన్ అయితే అమ్ముతారు. సో ఇక్కడ ఏదో జ్యువెలరీ కూడా ఉన్నట్టుంది చూడండి. సో వచ్చేసాం కృష్ణా భవన్. ఇంకా తీసినట్లేరు, ఎవరు రాలేదనుకుంటా. సో చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయా ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కానీ. సో ఇక్కడ ఇంకో రెస్టారెంట్ ఉంది, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ థాలీ అంట. సాలూన్ది ఏదో ఉంది పేరు, కర్రీ దోశ. చూడండి, మీరే చదవండి. సో ఇది ఫ్రాంప్రిక్స్ మాట. ఇక్కడ అన్ని ఫ్రెష్ జ్యూసెస్ అయితే దొరుకుతాయి. క్యాష్ అండ్ క్యారీ. ఓహో, వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. గణేష్ స్టోర్ ఉంది. చెట్టినాడు మెస్. అబ్బా, ఇండియా వచ్చినట్టు అనిపించింది చూడగానే. ఒక్కసారిగా ఇండియాని మిస్ అయ్యాను. ఇక్కడ చూడండి అన్ని విగ్రహాలు పెట్టారు. సో ఇట్లా ఉంటూనే ఉంటాయి ఇంకా స్టోర్స్. స్టూడెంటా? స్టూడెంట్ కాదంట. అడుగుతున్నా ఎవరైనా ఉన్నారు ఇంటర్వ్యూ చేద్దామని. సో ఇక్కడితో షాప్స్ అయితే ఉన్నాయి. శ్రీమహల్,
ఈ ఏరియా వీడు ఎక్కడున్నాడు సరే నేనైతే వెళ్ళి కలుస్తాను. సరే, సో మనం వెళ్ళవలసింది ఇక్కడే మాట. ఎక్కడున్నాడు కృష్ణా భవన్, ఇక్కడ వీగన్ ఉన్నాయి రెస్టారెంట్స్. సో వీళ్ళు ఓన్లీ వెజిటేరియన్ అయితే అమ్ముతారు. సో ఇక్కడ ఏదో జ్యువెలరీ కూడా ఉన్నట్టుంది చూడండి. సో వచ్చేసాం కృష్ణా భవన్. ఇంకా తీసినట్లేరు, ఎవరు రాలేదనుకుంటా. సో అన్నీ ఉన్నాయి, ఇండియా నుంచి తీసుకొచ్చి పెట్టారు. సో అన్ని ప్లేసెస్ అయితే అడిగా. ఇక్కడ వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ లేవన్నారు ఇయర్లో. సర్వర్ణ భవన్ అయితే మీకు చూపిస్తా. మీకు ఆ హోటల్ పేరు ఇనే ఉంటారు. అది మోస్ట్లీ కేరళలో తమిళనాడులో అయితే ఉంటాయి, బాగా ఫేమస్. మీరు చెన్నై వెళ్తే మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది. వీళ్ళు ఏదో పెద్ద ఆస్తి రాసి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు పార్ట్ టైం జాబ్ అడిగితే. ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక తమిళనాడు మార్కెట్ అనుకుంటా. సో కృష్ణా స్నాక్స్. సో ఇది కృష్ణా స్నాక్స్ అంట. బాబీ బజార్. సో ఒక ఇండియాలాగే ఉంది చెప్పాలంటే. సో సర్వన్న భవన్ నేను అడిగా వీడియోలో. సో ఇదిగోండి మొత్తం అన్నీ ఉన్నాయి ఇండియాలో, జ్యువెలర్స్, అన్ని డ్రెస్సులు అవి ఇవి. సో ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక కష్టం మాట. సో ఫస్ట్ టైం లైవ్లో మీకు చూపిస్తున్నా ఇవన్నీ. సో ప్రతి షాప్కి వెళ్ళి అడిగాను, ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అన్నారు. నాకేం చేయాలో తెలియలేదు. సో అందుకే ఎటు పడితే తిరిగేస్తున్నారు రోడ్ల మీద. సో వచ్చిన కొత్తలోనే చాలా అయితే తిరిగాను. సో ప్లేసులు తెలియపోయినా కానీ సో గమ్యం అయితే గుర్తుంది. సో అందరూ చలి, వర్షం పడింది. సో ఒక కష్టం కాదు, ఒక కష్టం మీద వెళ్తే ఇంకో కష్టం ఎదురవుతుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ అంత ఈజీ కాదు ఫ్రాన్స్లో. సో జాబ్ చేసే వాళ్ళకి ఎంతన్నా సంపాదిస్తారు. సో జాబ్ దొరికే వరకు కష్టాలు పడాల్సిందే. సో ఇదంతా తిరుగుతూనే ఉన్నాను. ఇది అంత ఈజీ లైఫ్ కాదు. సో సినిమాల్లో అయితే మంచి చూపిస్తారు, పాటలు వేసి ఫ్రాన్స్ అట్లా, కానీ ఇక్కడ లైఫ్ అలా ఉండదు. సో ఇప్పుడే అడిగేసి వచ్చా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేవా అని. సో సంగీత వెజ్ ఇది. సో చూద్దాం ఇంకా ఎక్కడుందో సర్వన్న భవన్. సో అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా ఇదిగో సర్వన్న భవన్ వచ్చేసింది. సో ఇక్కడ వెళ్ళి అడుగుదాము పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేవా. సీవీస్ అయితే అడుగుతున్నారు. మీకు డబ్బులు ఎక్కువ ఉంటే ప్రింట్ తీసుకుని అన్నీ ఇచ్చేయండి, చూద్దాం ఏమవుతుందో. సర్వన్న భవన్ ఇదే. సో చాలా వేకెన్సీ ఉన్నట్టున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం. కెనడా, ఖత్తరు, సింగపూరు, ఇండియా అయితే చెప్పచ్చు చాలానే ఉన్నాయి కేరళలో. వీళ్ళు ఇన్ని ప్లేసెస్ పెట్టారంటే సో ఇక్కడ లోపలికి వెళ్ళి అడుగుదాం ఉన్నాయా లేవో పార్ట్ టైం జాబ్స్. సో ఇక్కడ కూడా ఫుల్ అయిపోయినాయంట పార్ట్ టైం జాబ్స్. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసా. చూడు వీడైతే తనుకుంటే వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏదో బెస్ట్ ఆఫ్ ఇండియా. సరే మీకు కొంచెం చూపిస్తా ప్లేసెస్. సో ఇవాళ మా ఫ్రెండ్స్ బయటకు రమ్మన్నారు. సో ఇక్కడ కూడా వెజిటేరియన్ దోశ అయితే ఉంది, చెన్నై దోశ అంట. ఇక్కడ కూడా పార్ట్ టైమ్స్ లేవు, ఉండకపోవచ్చు. సో ఒక్కసారి ఆ సెంటర్లోకి వెళ్ళి అన్నీ చాలానే ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్. ఎక్కడికి వెళ్ళినా పార్ట్ టైమ్స్ లేవంటున్నారు. సో ఇప్పుడు నేను వెళ్ళలేను. ఇక్కడ కూడా ఏదో రెస్టారెంట్ లాగా ఉంది, ఫార్మసీ. సో ఇది మాట ఫ్రాన్స్ హోటల్ పికార్డీ.
గార్డెను. సో ఇప్పుడైతే నేను ఇక్కడితో అయితే నడవలేను, ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి చూపించాల్సినవి. చూడండి ఇక్కడ పావురాలు ఎన్ని ఉన్నాయో. కొంచెం బాగుందని తీసుకుని వచ్చా. SNCF. సో ఇక్కడ ఇప్పుడైతే నేను స్టేషన్ ఎక్కుతా. సో ఇప్పుడైతే వేరే ట్రైన్ ఎక్కుతా. 25 hours హోటల్ టర్మినస్. ఈ అమ్మాయిలు సిగరెట్లు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తారు, మళ్ళీ వీడియోలో తీయద్దంటారు. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తా. లోపలికైతే వచ్చేసా గార్డెన్ ఓవాలో. సో ఇదే మాట స్టేషన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇది గుర్తుందా మీకు? ఇటు సైడ్ ఆల్రెడీ ఒకసారి వచ్చాను, కానీ మీకు కింద నుంచి చూపించాలని తీసుకెళ్ళా రోడ్ అంతా. సో ఇట్లా అయితే షాప్స్ అయితే ఉన్నాయి, ఇండియన్ శ్రీలంకన్ షాప్స్. సో ఐ హోప్ మా ఫ్రెండ్ గారు వేకెన్సీ అయితే ఉందన్నాడు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమీ లేదు. అదిగో టోక్యో. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇంతసేపే పడుతుంది, కానీ మీకు అదంతా తిరిగి చూపిద్దామని అలా తీసుకుని అయితే వచ్చా. సో ఇక్కడ చూడండి పెద్ద ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంది, టర్మినల్స్. సో ఇప్పుడు ఇది ఇవాళ. సో ఇప్పుడే బస్ ఎక్కా, ఎటు వెళ్ళాలో తెలియట్లే. ఈ లోపల ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. సో ఒక ప్లేస్కి అయితే రమ్మన్నారు. ఆ ప్లేస్ ఏంటో తెలియాలంటే నెక్స్ట్ వ్లాగ్లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫ్రాన్స్ మొత్తం అందరికీ తెలిసిన ఫేమస్ ప్లేస్ అది. సో మెయిన్లీ లవర్స్ ఎక్కువ ఉండే ప్లేస్ అది. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. తప్పకుండా వీడియో చూడండి. డెఫినెట్లీ కొత్త వీడియోస్తో వస్తాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.